హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు కొన్ని రకాల స్పైస్ బాక్సెస్ అయితే చూపిస్తాను. లాస్ట్ టైం కూడా ఈ స్పైస్ బాక్సెస్ ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది. ఇవి ఇంకొంచెం డిఫరెంట్గా కనిపించాయి. సో వీటితో ఈరోజు మనం వీడియో అయితే చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బాక్స్ ఫుల్ చెక్కతో వచ్చిందనమాట. కింద ఉండే బాక్స్ అంతా కూడా చాలా వెయిట్ ఉంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. 760 780 రూపీస్ అయితే అయింది. కానీ దానికి వర్తి అనిపించింది. చాలా వెయిట్ ఉంది. అలాగే చెక్క కానీ పైన వచ్చిన మెటల్ కానీ రెండు కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. లోపలన్నీ కూడా ఇలా మెటల్తో అయితే గిన్నెలు ఇచ్చారు. ఈ పైన వచ్చిన మూతకి డిజైనే హైలైట్ అనమాట. స్టార్ షేప్లో చాలా బాగుంది డిజైన్ కూడా. సో ఇదైతే వర్తి ప్రోడక్ట్. నెక్స్ట్ ఇవి కూడా స్పైస్ బాక్సెసే, కానీ ఇవి కొంచెం సపరేట్గా వస్తాయి అన్నమాట. అలా బాక్స్ లాగా కాకుండా ఒక స్టాండ్లో ఇలా 4 బాక్సెస్ అయితే వచ్చాయి, చిన్న చిన్న డబ్బాల్లాగా. ఇది దీనికి ఇచ్చిన స్టాండు. అలాగే ఇవి ఇప్పుడు నేను 4 బాక్సెస్ తీసుకున్నాను కదా, సేమ్ ఇలానే 6 బాక్సెస్ 9 బాక్సెస్ కూడా దొరుకుతాయి. కొంచెం ఎక్కువ స్టోరేజ్ కావాలి అనుకున్న వాళ్ళకి, లేకుంటే చిన్నగా అయితే ఇలానే సరిపోతాయి. ఈ బాక్సెస్ అయితే నాకు అంత క్వాలిటీగా అనిపించలేదు, బట్ చూడ్డానికి అయితే బాగున్నాయి. స్పూన్స్ స్టాండ్ అయితే బాగున్నాయి. వీటికి పైన గ్లాస్ లిడ్ రావడం వల్ల మనం స్టోర్ చేసినవి ఈజీగా చూసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ ఓకే. ఈ నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది కూడా చెక్కతో చేసిందే, కానీ చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, దీనికి ఒక లాక్ ఇచ్చారు. ఈ లాక్తో అయితే మా పిల్లలు కొంతసేపు ఆడుకొని తర్వాత నాకు ఇచ్చారు. ఈ లాక్ అయితే చాలా బాగుంది, కానీ స్పైస్ బాక్స్కి ఇంత లాక్ అవసరమా అనేది నాకు అర్థం కాలేదు. అలాగే ఈ బాక్స్ కూడా అరౌండ్ 350 360 రూపీస్ అయితే అయ్యింది మీషోలోనే. సో నెక్స్ట్ దీని లోపల ఇలా ఒక చెక్క స్పూన్ ఇచ్చారు. పైన గ్లాస్ లిడ్ ఉండడం వల్ల మనం స్టోర్ చేసినవి చూసుకోవడానికి బాగుంటుంది. బట్ దీనికి 350 రూపీస్ అంటే కొంచెం కరెక్ట్ అని అయితే నాకు అనిపించలేదు. సో ఎవరికైనా నచ్చితే లింక్ అయితే ఇస్తాను, కామెంట్ చేయండి. మేబీ వాళ్ళు ఇచ్చిన లాక్కి అంత కాస్ట్ పెట్టారేమో అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇది బ్లాక్ లవర్స్కి బాగా నచ్చుతుంది. ఫుల్ ఈ బాక్స్ మొత్తం బ్లాకే ఉంది. ఇక్కడ మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియలేదు. స్ట్రైట్గా పెడితే ఏం డిజైన్ కనిపించలేదు, కానీ ఇక్కడ జూమ్ చేస్తున్నాను చూడండి. ఈ బాక్స్ పైన మూతకి మొత్తం ఇలా డిజైన్ వచ్చింది. పైన మొత్తం లోపల ఇవన్నీ గిన్నెలు అన్నీ కూడా బ్లాక్లోనే వచ్చాయి. ఇలా చూడ్డానికి కూడా ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది. ఈ పైన డిజైన్ కానీ హ్యాండిల్ కానీ అన్నీ కూడా చాలా రిచ్ లుక్తో అయితే ఉన్నాయి. ఈ బ్లాక్ కలర్తో ఇది చూడ్డానికి అయితే చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. పైన డిజైన్ అయితే నాకు చాలా నచ్చింది. ఈ నాబ్ కానీ ఈ ఫ్లవర్స్ డిజైన్ కానీ చాలా క్లియర్గా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఫుల్ గోల్డ్ కలర్లోనే ఉంటుంది. ఇత్తడిదనమాట, సేమ్ మెటల్, ప్యూర్ ఇత్తడేనైతే నేను చెప్పను. ఇది కూడా ఈ ఫ్లవర్ డిజైన్తో చాలా రాయల్ లుక్తో బాగుంది. హ్యాండిల్ కూడా, గిన్నెలు కూడా చాలా క్లియర్గా వచ్చాయన్నమాట. ఎక్కడ కూడా డ్యామేజెస్ ఏం లేకుండా. ఇది కూడా క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. సేమ్ బ్లాక్ ఎలా ఉందో సేమ్ ఇది కూడా అంతే, కలర్ మాత్రం చేంజ్ అంతే. పైన డిజైన్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చూడ్డానికైతే. క్వాలిటీ వైజ్ అలాగే వెయిట్ వైజ్ కూడా 10 out of 10 ఇవ్వచ్చు. సో వీటిలో మీకు ఏది నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.